విశాఖ వేదికగా జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ అనుకున్న దానికంటే ఘనంగా జరుగుతుందన్నారు చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఈ సదస్సుకు హాజరైన ప్రతి సంస్థ తమ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ పూర్తయిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభిస్తుందన్నారు. గతానికి భిన్నంగా జరుగుతున్న ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ మరింత ఆర్థిక పురోగతి సాధిస్తుంది అంటున్న ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వైజాగ్ వేదికగా నిర్వహిస్తున్నటువంటి సిఐ సదస్సు అనేది అంగరంగ వైభవంగా సాగుతుంది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనతో పాటు ఎంఎస్ఎంఈ మినిస్టర్ ఉన్నారు కొండపల్లి శ్రీనివాస్. చెప్పండి, ఎలా సాగుతుంది ఈ కార్యక్రమం? మనందరూ కూడా ఎలాగైతే ఎక్స్పెక్ట్ చేశామో అంతకన్నా బాగా జరుగుతుంది. చాలా ట్రాక్షన్ ఉంది. దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్ట్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ అవ్వచ్చు, లేకపోతే ఎవరైతే స్పీచెస్ ఇవ్వడానికి వచ్చారో, ప్యానల్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చారో అందరూ కూడా ఒక మంచి వైపు ఆంధ్ర వైపు క్రియేట్ అయిందన్న విషయం ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే ప్రతి పాలసీ కూడా ఏ రాష్ట్రానికి లేనటువంటి పాలసీస్ మన దగ్గర ఉన్నాయి, ఏ రాష్ట్రానికి లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది, టెక్నాలజీ ఓరియంటేషన్ ఉంది, గవర్నమెంట్ ప్రధానంగా స్పీడ్ అంటే గవర్నమెంట్ రిసెప్షన్ బాగుంది. ఎక్కడ ఏది వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళని రిసీవ్ చేసుకునే డిపార్ట్మెంట్ ఉంది. మరి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రాలో పెట్టాలంటే ఫాస్ట్గా గ్రౌండ్ చేసేదానికి పూర్తిగా మెకానిజం ఉందన్న విషయం వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా గడిచిన 18 నెలల్లో వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ చెప్పడమే కాకుండా ఎలాగైనా హ్యాండిల్ చేస్తాం, ఎంత వేగంగా మనం గ్రౌండ్ చేసే విషయం కూడా చెప్తా ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఆశ్చర్యమైన విషయం కూడా చెప్తున్నారు వాళ్ళు. గతానికి భిన్నంగా ఈసారి దీనికి సంబంధించి ఏదైతే కార్యక్రమం నిర్వహిస్తున్నారో దీనికి వచ్చేటటువంటి కంపెనీలు అయితేనేమి, దేశ విదేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, వాటి సమాచారం చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంచడం, అంటే కేవలం ఒకరోజు ముందర మాత్రం చెప్పడం లాంటివి. సో మరోవైపు నారా లోకేష్ గారు తన ట్వీట్ ద్వారా ఇలా వస్తున్నాయంటే ఒక ఉత్సుకతను పెంచడం, వీటన్నిటి ఎందుకు ఈసారి దాన్ని పాటించవలసి వచ్చింది? ఎందుకంటే ప్రధానంగా గ్రౌండింగ్ ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంఓయూ నుంచి గ్రౌండింగ్ అవ్వడం ఎంతవరకు కన్వర్జ్ అయిందనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పటివరకు 30 ఎడిషన్స్ ఆఫ్ సిఐఏ పార్ట్నర్షిప్ గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగాయి. ఈ సమ్మిట్లో ఇప్పటివరకు జరిగినటువంటి సమ్మిట్స్లో కన్నా హయ్యెస్ట్ గ్రౌండింగ్ అవుతుందనేది ప్రధానంగా మేము టార్గెట్ చేస్తున్నాము. మా యువ నాయకులు నారా లోకేష్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏదైతే గ్రౌండ్ చేస్తామో వాటినే ఎంఓయూకి తీసుకువెళ్ళండి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఏదో వాళ్ళ పర్పస్ కోసం చేస్తే మాత్రం మనం యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే సీరియస్నెస్ ఉండాలి. ఎంఓయూ చేసామంటే, ఎందుకంటే యంత్రాంగం అంతా, గవర్నమెంట్ యంత్రాంగం అంతా కూడా పూర్తిగా పనిచేస్తుంది. ఒక ఎంఓయూ చేయాలంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి, వాళ్ళు వెట్టింగ్ చేయాలి, వాళ్ళు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చేయాలి. ఇవన్నీ చూసుకొని ఏవైతే ఎంఓయూస్ నుంచి కన్వర్జ్ అవుతాయో వాటి మాత్రమే పరిగణించండి, వాటి వరకే. ఎందుకంటే చాలా లాస్ట్ 1 వీక్ అయితే చాలామంది మా ఆఫీస్ వైపు కానీ అన్ని వేరియస్ డిపార్ట్మెంట్స్లో కానీ ఎంఓఎస్ మాకు కావాలి, గవర్నమెంట్తో ఎంఓఈ చేద్దాం అనుకున్నాం, ఇంత ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే చాలామంది వచ్చారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా, ఎవరైనా మిస్ అయిపోయాను చాలామంది కూడా, వాళ్ళందరినీ కూడా మళ్ళీ రీకాల్ చేస్తాం. ఎందుకంటే సమయం బాగుండాలి. ఏవైతే అధికారులు కూడా దానికి డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా చేయకూడదని మేము క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అలా ప్రాసెస్లో ఫాలో అయిన మాత్రమే ఎంఓఈ వెళ్ళాయి, మిగతావన్నీ కూడా నెక్స్ట్ ఫేజ్లో టేకప్ చేస్తున్నాం. గతానికి భిన్నంగా మీరైతే, అలాగే లోకేష్ గారు అయితే, అలాగే మిగిలిన మంత్రులు అయితే నారాయణ గారనేమి, భరత్ గారనేమి, వారితో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇటు యుఏఈకి, సింగపూర్కి, లండన్కి, ప్రతి చోటకు వెళ్ళి ఈ 14-15 విశాఖ వేదికగా నిర్వహిస్తున్నారు. తరలి రండి అని చెప్పేది వాళ్ళలో అవగాహన కలిగించడం, పెద్ద ఎత్తున మీరు మోటివేట్ చేస్తారు. సో అది ఎంతవరకు ఇక్కడ ఫలితం కనిపిస్తోందా మీకు, ఆ కష్టానికి తగ్గ ఫలితం? డెఫినెట్గా మనం ఫస్ట్ వైబ్ క్రియేట్ చేయగలం. అంటే ప్రపంచం అంతా కూడా ఇండియా మీద అట్రాక్షన్ ఉంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నటువంటి విధి విధానాలు కానీ, గవర్నెన్స్ కానీ అప్రిషియేట్ చేస్తున్నారు. జియో పాలిటికల్గా కూడా ఇండియాకు ఒక మంచి రెస్పెక్ట్ ఫామ్ అయింది. రీసెంట్గా జరిగినటువంటి ఇష్యూస్ అన్నిటిలో కూడా ఇండియా బాగా ఫేస్ చేసింది. వాటి మీద ఇండియా మీద రెస్పెక్ట్ పెరిగింది. ఇండియా డెమోక్రటిక్ కంట్రీ, మోస్ట్ ఆఫ్ ది డెమోక్రటిక్ కంట్రీస్ అందరూ కూడా ఇండియాలో ఇన్వెస్ట్ చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒక పార్ట్నర్షిప్ సమ్మిట్ మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ మనం హోస్ట్ చేయడం వల్ల ఆంధ్రాని ఎక్కువగా ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది. సో ఆంధ్రప్రదేశ్ని ఎక్కువగా మనం పబ్లిసైజ్ చేశాము, ఆంధ్ర మీద పాజిటివిటీ క్రియేట్ చేయగలిగాము. సో ఒక ట్రాక్షన్ అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రాకి ఫామ్ అవడానికి లాస్ట్ 2-3 మంత్స్ నుంచి కూడా ఒక మంచి పాజిటివిటీ అయితే వచ్చిందని వాస్తవం అనేది అందరికీ తెలుసు. చివరిగా చెప్పండి సార్, మామూలుగా తొలిసారిగా దావోస్లో ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఒక సమ్మిట్ అయితే జరిగింది. దానికి మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళడం కూడా జరిగింది. సో ఆ ఎక్స్పీరియన్స్
అంటే ఇక్కడ ఎటువంటి ఏ రకంగా ఉపయోగపడింది, అక్కడ ఉన్నటువంటి సంస్థలకు వచ్చినటువంటి పరిశ్రమల యజమానులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి ఆ దేశాల అధినేతలు ఇక్కడికి రావడం ఏమైనా జరిగిందో దాని గురించి ఏం చెప్తారు? ప్రధానంగా గ్లోబల్ ఎస్ఎంఈ ఫోరం క్రియేట్ చేసింది ఏంటంటే ఒక ఎస్ఎంఈని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఎటువంటి ఫెసిలిటీ క్రియేట్ చేయాలి, ఒక స్మాల్ని మీడియంని లార్జ్ని కన్వర్ట్ చేయాలంటే వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ అప్లిఫ్ట్ హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ కావాలి. చాలా ఫిన్టెక్ కంపెనీస్ ఇక్కడ తీసుకురాగలము, స్టార్టప్ ఇకో సిస్టమ్కి హెల్ప్ చేసేటువంటి ఫైనాన్స్ సిస్టమ్ ఇక్కడ తీసుకురాగలిగాము. అలాగే టెక్నాలజీ ఓరియంటెడ్ కొన్ని యూనివర్సిటీస్ కూడా తీసుకొచ్చి వాళ్ళతో కూడా ఎంఓయూ చేసి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి ఇవన్నీ లింక్ చేయగలిగితే ఎనీ ఆంటర్ప్రినర్ వాడికి టెక్నాలజీ అవ్వచ్చు, యూనివర్సిటీ వాడు సర్టిఫికేషన్ అవ్వచ్చు, ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంక్ లింకేజ్ అవ్వచ్చు, లేకపోతే వెంచర్ క్యాపిటల్ అవ్వచ్చు, లేకపోతే వాడి కంపెనీని లిక్విడేట్ చేసి ఐపీఓకి వెళ్ళాలన్నా కూడా దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ అనేది మన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో పెడుతున్నాము. ఆ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కి ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఎంఎస్ఎంఈకి ప్రధానంగా పెద్ద సపోర్ట్ మెకానిజం దొరుకుతుందనేది మేము అందరూ కూడా ఆలోచిస్తున్నాం. మేము దేశ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఎలా పనిచేస్తుంది, వాళ్ళు ఏ రకంగా పనిచేస్తున్న ఒక అనాలిసిస్ చేసాము. అక్కడ ఉన్నటువంటి ఫిన్టెక్ కంపెనీస్ని కూడా ఇక్కడ తీసుకురాగలిగాము. అక్కడ ఉన్నటువంటి బ్లాక్ చైన్ టెక్నాలజీలో చాలా లేటెస్ట్ సపోర్ట్ మెకానిజం వచ్చింది, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయడానికి ఒక అవకాశం దొరికింది. థ్యాంక్ యూ సార్. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు పెట్టాలని హెచ్ఎంటీవీ కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి మాత్రము ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తాజాగా ఏదైతే తామంతా దేశ విదేశాలకు సంబంధించి అక్కడ పర్యటించి అక్కడ ఉన్నటువంటి దేశాల ప్రతినిధులతో పాటు అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి అధినేతలను ఆహ్వానించడం, అలాగే ఇటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు పిలిచినటువంటి నేపథ్యంలో అవన్నీ కూడా ఫలితాలు అయితే ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా ఆనందం కలుగుతోందని, అలాగే మరిన్ని కంపెనీలు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ వైపు తరలి రానున్నాయని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ జోస్తో హరికిషన్, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.